మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటి వరకు ఎన్నో సంచలన సినిమాలు, అలాగే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు, ఎన్నో అద్భుతమైన సినిమాలు మనకు అందించారు. అయితే ఇన్నాళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సంచలన సినిమాలు అందించినప్పటికీ, వరుసగా ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా, నేటికి అదే స్పీడ్ కంటిన్యూ చేస్తూ ఇంకా చెప్పాలంటే యంగ్‌స్టర్స్‌కి మరింత పోటీ ఇచ్చేలాగా యంగ్‌స్టర్ కూడా ఇంకా ఇన్‌స్పైర్ అయ్యేలాగా వరుసగా సినిమాలు చేస్తుండడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఇప్పటికీ కూడా ఆయన ఒక 2 సినిమాలు షూటింగ్‌లో ఉంటే ఇంకో 2, 3 సినిమాలు సెట్స్‌పై వెళ్ళడానికి సిద్ధంగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవడం నిజంగా యంగ్‌స్టర్స్ అందరూ కూడా చూసి నేర్చుకోవాల్సిన విషయమనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన సినిమా చేస్తున్న అప్డేట్స్ విషయానికొస్తే 'విశ్వంబర' సినిమా ఆయన సినిమా నుంచి రిలీజ్‌కి రెడీ అవుతుంది. అలాగే 'మనశంకర వరప్రసాద్' గారు అది కూడా రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ 2 సినిమాలు ఇప్పుడు షూటింగ్‌లో ఉన్నాయి. ప్రేక్షకుల ముందొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. 'విశ్వంబర' సినిమా కంటే ముందుగా 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సంక్రాంతికొస్తుందని చెప్పి గతంలో అనౌన్స్ చేయడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏంటంటే, ఈ రోజు నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ నెల 19 వరకు కూడా ఈ తాజా షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అప్డేట్స్ అంటే ఇప్పటివరకు ఒక 2 పాటలు షూటింగ్ కంప్లీట్ అయింది. అలాగే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక గెస్ట్ రోల్ చేస్తున్నానన్న విషయం అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్‌లో కూడా ఆ వెంకటేష్ గారి వాయిస్‌తోనే ఆ గ్లింప్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఆయన షూట్‌లో ఎంటర్ అయ్యారా లేదా అంటే అక్టోబర్ నుంచి ఈ షూట్‌లో ఎంటర్ అవుతారని చిరంజీవి గారు, వెంకటేష్ గారి మీద ఒక కీలక సన్నివేశాలను అక్టోబర్‌లో షూట్ చేస్తారని చెప్పి మనకు తెలిసింది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి గారికి జంటగా అందాల తార నయనతార నటిస్తుంది. ఇక అనిల్ రావిపూడి విషయానికొస్తే ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా సినిమాలు సక్సెస్ సాధిస్తూ దూసుకెళ్తున్నారు. 'పటాస్' సినిమా దగ్గర నుంచి మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు కూడా అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధించడం అన్నది అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మనం చూసాం, ఒక సినిమా హిట్ అవ్వడం అనేదే చాలా కష్టం. ఇంకా చెప్పాలంటే ఒక ప్రాజెక్ట్ సెట్ అవ్వడం అనేది చాలా కష్టం. అటువంటిది ఆ ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడం, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ సాధించడం, అలాగా వరుసగా సక్సెస్ సాధించడం అంటే దాని వెనక ఎంత కసరత్తు ఉంటుంది, ఎంత కష్టం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందరూ 'అనిల్ రావిపూడి' సినిమా అంటే ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఏదో మ్యాజిక్ చేసేసి అలాగా లక్ మీద ఆయన సినిమాలు ఆడేస్తాయి అనుకుంటారేమో కానీ, లక్ అన్నది ఒక సినిమాకి, 2 సినిమాలకు పనిచేస్తది గానీ, కంటిన్యూ‌గా సక్సెస్ సాధించడం అంటే అది లక్ మీద కాదు. అతని హార్డ్ వర్క్ మీదే డిపెండ్ అయి ఉంటదని ఖచ్చితంగా చెప్పొచ్చు. తన సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా కసరత్తు చేస్తాడు. అది బయటికి కనిపించకపోవచ్చు కానీ, అలా హార్డ్ వర్క్ చేయడం వల్లనే అలాంటి అద్భుతమైన విజయాలు అలాగా కంటిన్యూ‌గా సక్సెస్ వస్తుందని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సినిమాలో ఆయన 'అనిల్ రావిపూడి' సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడమే టార్గెట్‌గా ఆయన సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా అలాగే ఎంటర్‌టైన్ చేయడానికే సినిమాలు చేస్తున్నాడాయన. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసాం 'భగవంత్ కేసరి' దగ్గర నుంచి అలాగే 'సంక్రాంతికొస్తున్న' సినిమా కూడా ఎంటర్‌టైన్ చేస్తూనే అందులో ఒక సందేశం, ఒక మంచి విషయాన్ని చెప్తున్నాడు. ఆ సినిమా క్లైమాక్స్‌లో అవ్వచ్చు, సినిమా మధ్యలో అవ్వచ్చు ఎప్పుడైనా కానీ, ఆ సినిమా ద్వారా ఒక మంచి చెప్పాలని, ఒక ఎంటర్‌టైన్ చేస్తూనే మంచి చెప్పాలని ఉద్దేశంతోటి మంచి పాయింట్‌ని తీసుకొని ఆయన సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా చిరంజీవి గారితో చేస్తున్న 'మన శంకర్ వరప్రసాద్' గారి సినిమాలో కూడా ఒక మంచి సందేశం ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటుగా మంచి సందేశం ఉంటుందని తెలిసింది. చిరంజీవి గారిని అభిమానులు ఒక 'రౌడీ అల్లుడు', 'ఘరానా మొగుడు' ఆ సినిమాల్లో ఎలా చూసారో, ఆ సినిమాల్లో ఆయన క్యారెక్టర్ గాని, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ గాని ఎలా ఉందో, ఈ సినిమాలో కూడా అలాగే ఉంటూ ఆయన ఈ సినిమాని డిజైన్ చేశారని, ఈయన క్యారెక్టరు, ఈ స్టోరీ ఇదంతా కూడా ఆడియన్స్ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అవుతుందని చెప్పి ఇప్పటి నుంచి కూడా ఆ టాక్ అయితే బలంగా వినిపిస్తుందని చెప్పాలి. ఈ సినిమా మనం చూసాం టైటిల్ అనౌన్స్ చేశారు. అలాగే దీనికి సంబంధించి దసరా తర్వాత నుంచి కూడా ప్రమోషన్స్ మరింత స్పీడ్ పెంచాలని ప్లానింగ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మనం 'అనిల్ రావిపూడి' సినిమా ఏ సినిమా స్టార్ట్ చేసినా అయినా షూటింగ్ స్టార్ట్ చేస్తూనే ప్రమోషన్ కూడా ఓవైపు జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జనరల్‌గా రిలీజ్‌కి ముందు అందరూ ప్రమోషన్ చేస్తుంటారు. కానీ 'అనిల్ రావిపూడి' డిఫరెంట్. సినిమా షూటింగ్‌తోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తుంటాడనమాట. ఓవైపు షూటింగు, మరోవైపు ప్రమోషను. ఇలా 2 ఆహ్, ఒకే టైంలో అలా వెళ్తున్న వల్ల రిలీజ్ టయానికి సినిమా మీద ఒక బజ్ క్రియేట్ అవుతుంది. సినిమాని చూడాలని ఒక ఆడియన్స్ ఒక ఇంట్రెస్ట్ అయితే బాగా క్రియేట్ చేస్తున్నాడు. ఇదే 'అనిల్ రావిపూడి' సక్సెస్ సీక్రెట్ అని కూడా చెప్పొచ్చు. అలాగే చిరంజీవి గారు నెక్స్ట్ ఈ సినిమా తర్వాత 'విశ్వంబర' సినిమాని రిలీజ్ చేయనున్నారు.
జనరల్‌గా 'విశ్వంబర' సినిమా ముందే రావాలి. కానీ మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా తర్వాత 'విశ్వంబర' సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన గ్లింప్స్ అయి కూడా మనం చూసాం. ఈ 'వశిష్ఠ్' డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఇది ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ. మనం 'జగదేకవీరుడు అతిలోక సుందరి' చిరంజీవి గారి కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్లో ఒకటి 'జగదేకవీరుడు అతిలోక సుందరి'. ఆ సినిమాలో ఎలాగైతే ఒక సోషియో ఫ్యాంటసీ కథాంశం తీసుకొని చేశారో, ఇందులో కూడా ఒక ముల్లోకాలు, అలాగే 'విశ్వంబరం' అనే కొత్త లోకం దాన్ని తీసుకొని దాని చుట్టూ అల్లిన కథతో ఇది రూపొందింది. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చేలాగా, ముఖ్యంగా పిల్లలకి నచ్చేలాగా ఈ సినిమా ఉంటుందని చెప్పి స్వయంగా చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అంటే పిల్లలందరూ కూడా సమ్మర్ టైంలో ఫ్రీగా ఉంటారు. సమ్మర్ టైంలో ఇంటిల్లిపాది థియేటర్‌కొచ్చి సినిమా చూడాలంటే సమ్మరే బెస్ట్ సీజన్ అని చెప్పి 'విశ్వంబర్' సినిమాని సమ్మర్‌లో రిలీజ్ చేయడం అన్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన డేటు ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయకపోయినా మే నెలలో, అలాగే 'జగదేకవీరుడు అతిలోక రిలీజ్ అయిన మే 9నే ఆ సినిమా రిలీజ్ అవుతుందా అనే టాక్ కూడా వినిపిస్తుంది. మొత్తానికైతే చిరంజీవి గారి దగ్గర నుంచి రిలీజ్‌కి అంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు వస్తే, అలాగే సమ్మర్‌కి 'విశ్వంబర్' సినిమా. అంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చిరంజీవి గారి నుంచి 2 సినిమాలు రాబోతున్నాయి. ఈ రోజుల్లో మనం ఒక స్టార్ హీరో ఒక సినిమా చేయడమే, ఒక సినిమా రిలీజ్ చేయడమే కష్టం అనుకుంటున్న టైంలో, ఒక సంవత్సరంలో 2 సినిమాలు, అది కూడా 4, 5 నెలల గ్యాప్‌లోనే 2 సినిమాలు రిలీజ్ చేయడానికి చిరంజీవి గారు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ వదేలా డైరెక్షన్‌లో కొత్త సినిమా, అలాగే బాబీ అంతకన్నా ముందు బాబీ డైరెక్షన్‌లో మరో సినిమా, మరో 2 సినిమాలు, అంటే 2 సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. మరో 2 సినిమాలు పట్టాలెక్కడానికి రెడీగా ఉన్నాయి. ఇలా మొత్తానికైతే చిరంజీవి గారు 4 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పాలి. ఈ తరం హీరోల్లో యంగ్ హీరోలు కూడా ఇలా 4 సినిమాలు ఏకకాలంలో చేయట్లేదు. ఎవరు కూడా ఒక సినిమా అయిన తర్వాత మరో సినిమా చేద్దాం అన్నట్టుగా ఉంటున్నారు. ఇలాంటి టైంలో చిరంజీవి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఇంకా స్పీడ్ పెంచి 4 సినిమాలను ఒకేసారి, ఒక 2 సినిమాలు రిలీజ్‌కి రెడీ చేసి, మరో 2 సినిమాలు పట్టాలెక్కించడానికి రెడీగా చేస్తున్నారంటే, ఆ సినిమాల మీద ఆయనకున్న డెడికేషన్ ఎలాంటిది, ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయాలని ఆయన ఎంతగా తెప్పిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే నెక్స్ట్ ఇయర్ 'విశ్వంబర', అలాగే మన శంకర వరప్రసాద్ గారి 2 సినిమాలు రాబోతున్నాయి. మరి ఆ 2 సినిమాలతో చిరంజీవి గారు ఎలాంటి బ్లాక్ బస్టర్ సాధిస్తారో చూడాలి.